ఇక్కడ ఉప్పల్లో 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నారు వాళ్ళ ఇల్లు, కాలనీలు అవన్నీ కూడా. భూములు చేతులు మారిన కాదు, ఇల్లు కూడా చేతులు మారిపోయినాయి. కట్టుకున్న వాళ్ళు అమ్ముకున్నారు, మళ్ళీ అమ్ముకున్నారు ఇట్లా. బోడుప్పల్లో ఆ భూములు ఇవాళ వక్ భూములు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు 40 ఏళ్ళ తర్వాత. అంటే వ్యవస్థ, రాజ్యం అనేది ప్రజలకేమైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించేదిగా ఉండాలి, కానీ రాజ్యమే హింస పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది ఆనాడు ఆ ప్రభుత్వంలో, ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా దాపురించింది. దీంట్లో ఒక చిన్న బిట్టు ఇవాళ పొద్దున ఎంత దుర్మార్గంగా అంటే 6 మంది పాపం, వాళ్ళంతా చిన్న వాళ్ళు, మామూలు వాళ్ళు కొనుక్కున్న గజాలు రజనీ కుమార్ 110 గజాలు 50,000 పైచీలకు పెట్టి కొనుక్కున్నాడు గజం. అదేవిధంగా మల్లేష్ 147 గజాలు 147 యార్డ్స్. జనరల్గా అక్కడ కొనుక్కుంటోళ్ళు పైసలు ఉన్నోడు అక్కడ కొనుక్కుంటారా ఫస్ట్. ఒకవేళ కొనుక్కున్న 300 గజాలు 500 గజాలు కొనుక్కుంటారు ఉన్నవాళ్ళు అయితే, చిన్నవాళ్ళు. వీళ్ళంతా కూడా కింద ఫ్లోరింగ్ వేసేటోళ్ళు, లేదా ప్లంబింగ్ పని చేసేవాళ్ళు, లేదా సెంటరింగ్ పని చేసేవాళ్ళు, లేదా ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాళ్ళు తప్ప ఇంకోటి కాదు. రజనీ కుమార్ 110 గజాలు బేకరీ నడుపుకుంటాడు. మల్లేష్ మేస్త్రి పని చేస్తాడు 147 యార్డ్స్. అదేవిధంగా బృంద, ఈమె ప్రభుత్వ ఉద్యోగి, ఆంధ్రలో ఎప్పుడో కొనుక్కున్నది ఆమె 320 యార్డ్స్, 2009లో కొనుక్కుందట ఆమె. అదేవిధంగా రాములు 147 గజాలు ప్రైవేట్ ఎంప్లాయీ. ఈమె స్వామి 153 గజాలు టైల్స్ వేసుకొని బతాడు. ఇట్లా రంజిత్ కుమార్ వాళ్ళిద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్ 150 గజాలు, సుధాకర్ 153 గజాలు. వీళ్ళు ఇండ్లు కట్టుకున్నారు, వీళ్ళు ఖాళీ జాగాలు కాదు. ఏంది వాళ్ళు చేసిన నేరం? ఎవరి దగ్గర కొనుక్కున్నారు? ఇవాళ ఏ నాయకుడైతే మన కాంగ్రెస్ పార్టీకి పోయిండో, రామ్దాస్ గౌడ్ అనేటువంటి దగ్గర, అదే 3-4 చేతులు మారి రామ్దాస్ గౌడ్ దగ్గరికి వస్తే, రామ్దాస్ గౌడ్ గారు ఇప్పుడు కౌన్సిలర్ అనుకుంటా నాకు తెలిసి, వారు వైస్ చైర్మన్ ఉన్నారో ఏమున్నారో నాకు తెలియదు, వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన దగ్గర కొనుక్కున్నప్పుడు ఇంకొక పోచే అని చెప్పి ఒక కౌన్సిలర్ పాపం మధ్యవర్తిగా ఉండి ఇప్పించిండు. 50 రూపాయలకో 100 రూపాయలకో కమిషన్ తీసుకొని ఇప్పించినట్టున్నది. ఇవాళ ఈ పోచయ్య కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి, రామ్దాస్ ఏమో పోయిండు, సరెండర్ అయిపోయింది. ఈయన కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి ఈ 2054 గజాల జాగాలో ఎవరైతే అమ్ముకున్నారో, అమ్ముకుంటే కట్టుకునే ఇల్లు ఉండేవో పాపం పేదవాళ్ళు మొత్తం కూలగొట్టింది. నేను ఎంపీగా అయిన తర్వాత వెంటనే చెప్పిన, పేదోళ్ళ ఇళ్ళకు జోలికి పోకండి, మీరు అంటే నోటీస్ ఇవ్వండి అని చెప్పి. అంటే మీకు ఆ కాగితాలు కూడా ఇస్తా, దీనికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది. వీటన్నిటికీ కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, బ్యాంకులో రుణం తీసుకున్నారు, తర్వాత మొత్తం అందరి పర్మిషన్ వచ్చింది. ఒక్క కాగితం కూడా దీంట్లో పొల్లు పోకుండా ఉన్నది. మరి బుద్ధి ఉండవలసింది ఆ కూలగొట్టే ఎంఆర్ఓకి ఉండాల్సిన బుద్ధి, ఆయన ఆర్డర్ చేసిన ఆర్డీఓకి ఉండాల్సిన బుద్ధి, ఆ పైన ఉన్నటువంటి కలెక్టర్ ఉండాల్సినటువంటి జ్ఞానం ఎక్కడ పోయిందని చెప్పి అడుగుతున్నారు. నీకు నీ పాత కలెక్టరే కదా, నీవే పొజిషన్కి అయితే వచ్చినావో, నీ ఆఫీస్ ఎవరైతే నువ్వు నడుపుకుంటున్నావో దాంట్లో ఉన్న ఇంకో కలెక్టర్ ఉన్నారు కదా. ఇవాళ ఈ గంజా అమ్మేటోళ్ళను కంట్రోల్ చేసే తెలివి లేదు వీళ్ళకు, గుడంబ అమ్మేటోళ్ళకు తెలివి లేదు.